కడప జిల్లాలో రైతుల అవసరాల నిమిత్తం మైలవరం జలాశయం ఉత్తర కాలువ ద్వారా ఎమ్మెల్యే ఆది నారాయణరెడ్డి నీటిని విడుదల చేశారు. జలాశయం పూర్తి సామర్థ్యం 6.5 టీఎంసీలు కాగా ప్రస్తుతం 0.695 టీఎంసీల నీటి నిల్వ ఉంచారు. ఉత్తర కాలువ చివరి ఆయకట్టు వరకు నీరు అందేలా చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే అధికారులకు సూచించారు. 40 క్యూసెక్కుల తరపున చొప్పున ఎంత వీలుంటే లాస్ట్ పోయేదానికోసం ఇంకా కాలువ సామర్థ్యం పెంచండి. వీళ్ళన్నట్లు కోరిక ప్రకారం ఎన్ని కావాలంటే అన్ని పొక్కులైన పెట్టండి. నేను మాట్లాడతా, సి గారు కూడా ఒప్పుకున్నారు. మైలవరంకు గండికోట నుండి కావాల్సినంత నీళ్ళు ఇప్పటికే 19 టీఎంసీ. నువ్వు చాలామంది తెలుసో లేదో 19 టీఎంసీ జరుపుకునేది. రోజుకు ఒక టీఎంసీ వస్తుంది. అక్కడ శ్రీశైలము పరిగెత్తాంది 2.5 లక్షలతో, శ్రీశైలము 3 లక్షలతో, నాగార్జున సాగరు పులిచింతల నిండింది. కింద విజయవాడ దగ్గర ఉండే ప్రకాశం బ్యారేజ్ నుంచి కూడా సముద్రానికి నిలిపోతున్నాయి. గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పినట్టు ఆగస్టు నెలలో 20 ఏళ్ల కిందట ఎప్పుడో పారింది. ఇప్పుడు మళ్ళీ ఉందంటే మనకు ఎన్డీఏ ప్రభుత్వం యొక్క అదృష్టం, రైతుల అదృష్టం. మీరు ఫసల్ బీమా యోజన కూడా అది తిరిగి ప్రవేశపెడతారు. అది చిన్న మొత్తం, రూపాయికి 20 పైసలు మాత్రమే ప్రజలు కట్టాలి, రైతులు కట్టాలి. 40% కేంద్రం కడుతుంది, 40% రాష్ట్రం కడుతుంది. గతంలో మహానుభావుడు జగన్మోహన్ రెడ్డి గారు నేను కడతా అని అందరికీ బొప్పి కట్టించాడు. అతనికి బొప్పి కట్టింది, అందరికీ పెద్ద బొప్పి కట్టించాడు.